నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్గా రామచందర్ రావు ఎంపికతో పార్టీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. పార్టీ చీఫ్ పదవిని ఆశించిన ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వారు భంగపడ్డారు. ఎమ్మెల్యేలు రాజా సింగ్ బహిరంగంగానే వ్యతిరేకించి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు ఈటల రాజేందర్కు, బండి సంజయ్కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ తన ఇంట్లో విందు రాజకీయాలతో ఆసక్తికరం రేపారు. కమలం పార్టీలో నాయకుల వర్గపోరు చేరిందన్నటారా? విడిపోయారా? తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఇప్పుడే ముగిసే అవకాశాలున్నాయా లేవా? అంతర్గత పోరులో బీజేపీకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు, అదేవిధంగా మానవతారాయ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. మరికొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా రామ్మోహన్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం, బీజేపీలో అంతర్గత పోరు మొదలైంది, ఈ కుమ్ములాట. ఎందుకంటే ఎప్పటి నుండో బీజేపీలో బీసీలకు రాజరిక పాలన లేదు, ఓన్లీ అగ్రకులాలకే అంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బీజేపీలో కావచ్చు చర్చ జరిగింది. ఎందుకంటే తెలంగాణ వాదిగా, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీకి వచ్చారు. బీజేపీలో అతనికి పగ్గాలు ఇస్తారు, ఖచ్చితంగా అధ్యక్ష పదవి అనే మాట విన్నది. ఇదే నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రఘునందన్ రావు గారికి కూడా అదే నేపథ్యంలోనే పగ్గాలు చేపడతారు, అదేవిధంగా ఇస్తారు. ఇక మనం ఎప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టీవీలలో ప్రచారం అయ్యే వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తికి కూడా, అరవింద్ గారికి కూడా బీజేపీ పగ్గాలు చేతికిస్తారు, ఖచ్చితంగా బీసీ వర్గానికి దక్కుతుంది బీజేపీలో అంటున్నారు. అదేవిధంగా చాలామందికి కూడా అంతే, అందరూ ఆశావాహులు ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎవరికి లేకుండా ఒక్కసారిగా బీజేపీ పగ్గాలను మళ్ళీ వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. మనం చూసినాం ఈ నేపథ్యంలో ఉన్న కూడా. అంటే ఇది వర్గపోరుగా తయారైంది. దానికి ఖండించినారు కూడా చాలా వరకు ఉన్నారు. కానీ ఒకరినొకరు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వీళ్ళ మధ్య తారాతాసి తేరింది. ఇదే విధంగా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే కావచ్చు, ఈ ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో విందు చేసినప్పుడు చెప్పు, ఆ నేపథ్యంలోనే బండి సంజయ్కి సంబంధించి కావచ్చు, లేదంటే మరో ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎలా చూడొచ్చు? మీకు అట్లాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారికి, మనకు స్వతంత్ర ప్రేక్షణ నమస్కారం. ఒక పద్యం ఉంది వెనకటి నా జ్ఞాపకం వస్తే, కాలిలోని మురుగు, మన కంటిలోని నలుసు, చెప్పులోని రాయి, చెవిలోని జోడిక, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ పద్యం. ఇవన్నీ కూడా ఎంత బాధాకరమో మనకు తెలిసింది. చెవిలో జోడికి ఏమవుతుంది, చెప్పులో రాయి ఏమవుతుంది, ఇట్లాగే చూస్తున్నాం. అట్లాగే బీజేపీ కూడా ఒక రకంగా మరొక కాంగ్రెస్ లాగా మారిపోయింది. కాంగ్రెస్ కి తప్పులేదు, ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఉప్పు సముద్రం అంటాం. అన్ని నదులు సముద్రంలో చేరినట్టే అందరూ కాంగ్రెస్ కి వస్తారు. ఒక సామెత కూడా ఉంది రాజమౌళి గారు, ఏమనంటే మొదలు 20 ఏళ్ల వయసులో ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాద భావాలు ఉంటాయి. అక్కడి నుంచి మెల్లమెల్లగా కమ్యూనిస్టు, సోషలిస్ట్ భావాలు వస్తాయి. ఆ తర్వాత మెల్లగా కాంగ్రెస్ కి అంత పరిస్థితి, కాంగ్రెస్ కి వెళ్ళిపోతారు. కాగా ముసలోళ్ళు అయితే 70 ఏళ్ళు దాటితే ఆధ్యాత్మికంగా బీజేపీ అయిపోతుంది. బీజేపీ వచ్చింది. కానీ గతంలో కాంగ్రెస్ లో అన్ని నదులు సముద్రంలో కలిసి కాంగ్రెస్ పోతారని ఒకటి ఉండే. కాంగ్రెస్ లో ఇంటి పోరు ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళు ఎలక్షన్ రాగానే అందరూ ఒకటి అవుతారు, గెలిచిన తర్వాత మళ్ళీ కొట్లాడుకుంటారు, అది వేరు. సరిగ్గా అదే కాంగ్రెస్ సంస్కృతి గత 10 ఏళ్లుగా బీజేపీలో మొదలైంది. అంతకుముందు లేదా అంటే ఉంది, తక్కువ. అంటే ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలు మార్చడం కానీ, ఫిరాయింపుల ద్వారా రాష్ట్రాలే అధికార పగ్గాలు చేపట్టడం కానీ గతంలో లేకుండే. ఇది బీజేపీలో గత 10 ఏళ్లుగా మొదలైంది. మనకు అస్సాం నుంచి మొదలుకొని మధ్యప్రదేశ్ దాకా ఒక 10 రాష్ట్రాల ఉదాహరణ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే మన రాష్ట్రానికి వస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు 8 మంది ఎంపీల్లో 6 ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. విశ్వేశ్వరరెడ్డి గారి నుంచి మొదలు పెడితే రఘునందన్, డీకే అరుణ, ఇట్లా ఒక 3 మాత్రమే. నా ఉద్దేశం ఏంటంటే అరవింద్ కూడా వరకు చెప్పాలంటే పార్టీ ఫిరాయింపు అటు వాళ్ళ నాన్న ఏ పార్టీలో ఉండే, తను ఎట్లా, సంజయ్ గారు తన వాళ్ళ అన్న ఇవన్నీ చనిపోయారు.
కానీ ఇవన్నీ చూస్తే మనకు మిగతా 5 అయితే 8 మందిలో 5 అయితే వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ నుంచి డికేఆర్ లాంటి వాళ్ళు వస్తే, టీఆర్ఎస్ నుంచి రఘునందన్ రావు, అట్లాగే మనకు ఈటల రాజేందర్, ఇటువంటి వాళ్ళు వచ్చారు చూసాం మనం. కనుక ఇవాళ హైబ్రిడ్ మారిపోయింది. అంటే ఫిరాయింపుల ద్వారా మాత్రమే వీళ్ళు గెలవగలిగినారు, వీళ్ళని అక్కురు చేర్చుకోవాల్సి వచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదటి నుంచి కట్టర్ బీజేపీ హిందుత్వవాదులు మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవాడు. సరే బండి సంజయ్ అంటే ఒకసారి కార్పొరేటర్, తర్వాత ఇమ్మీడియట్ ఎంపీ అయిపోయింది, ఇప్పుడు 3సారి ఎంఏ మన మంత్రి అయిపోయాడు, అది వేరు. కానీ ఇట్లా చూస్తే ఇవాళ మొత్తం మీద పార్టీలో ఈ ఇతర పార్టీల వాళ్ళు చేరడం వల్ల ఒకటే అవుతుంది, హైబ్రిడ్ పార్టీ కావడం వల్ల. అట్లాగే కాంగ్రెస్ విధానాలే అవలంబిస్తూ, అంటే కాంగ్రెస్ లో ఫిరాయింపులు ఎట్లా ప్రోత్సహించారు అని ఆల్మోస్ట్ ఆల్ అదే దాన్ని దొక్కుతూ ఇవాళ బీజేపీలో ఒక ముసలం ఉందంటే బీసీ ముసలం పుట్టింది. బీజేపీలో రాష్ట్ర స్థాయిలో చూస్తుంటే మనకు మీరు ఈ మధ్యన ఈటల రాజేందర్ చాలా తీవ్రంగా అసలు మనం అనరాని మాటలు అంటూ ఎదుటివారు ఎవరో పేరు చెప్పకనే ఆ పేరు చెప్తూ తిట్టిపోశారు. దాంతో అది మరింత ముదిరింది. కాకపోతే బండి సంజయ్ దానికి ప్రతిగా నర్మగర్భంగా మాట్లాడేది కానీ అంత తీవ్రంగా మాట్లాడలేదు చూసినాం మనం. అంటే మొత్తం మీద బీసీల పోరాటంలో మొన్న తనకు పదవి దక్కకుండా చేశారు అనే ఆదుర్త రేవంత్ మన ఈటల రాజేంద్ర కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అంతే మొన్నటి మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఎంట్రోలో మనకి ఏదైతే బీజేపీ అధ్యక్ష పదవి 4-5 ఆశపడ్డారు. నేను నేనందుకు కావచ్చు అని చెప్పి ఇటు పక్కన రఘునందన్ రావు గాని, డికే అరుణ గారికి 2 ప్లస్ పాయింట్లు, ఒకటేమో మహిళ, రెండోది మరి రెడ్డి వర్గానికి జరిగింది కానీ రాష్ట్ర రాజకీయాలు రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే 2 కలుస్తాయి, ఒకే దెబ్బకు 2 పెట్టాలని ఆ మాట వచ్చింది. కాదు మరి ఎలమదొరకు వ్యతిరేకంగా మరి నిలబడి పార్టీలన్నీ మారి బీజేపీకి వచ్చిన ఈ మన రఘునందన్ రావు అనే మాట వచ్చింది. కాదు బీసీని తీసి బండి సంజయ్ గారిని తీసేసి ఇటు పక్కన అంటే కిషన్ రెడ్డి గారికి అప్పచెప్పారు కదా. ఈ కాంబినేషన్ లో మళ్ళీ రెడ్డిని పెడితే కష్టం అని చెప్పి ఈకే అవకాశాలు పోయినాయి. వెలమని పెడితే మళ్ళీ రేపు పొద్దున ఇప్పటికే రాజాసింగ్ లాంటి వాడు ఏది మనకు బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని కిషన్ రెడ్డి గారి మీద ఆరోపిస్తున్నారు తప్ప కనుక అది కూడా వస్తుందని బాధ ఉంటున్నది. కనుక దీన్ని ఏం చేశారంటే అందరికీ అయినవాడు, ఎవరికి వర్గాలు లేనివాడు రామచంద్రరావు గారిని సెలెక్ట్ చేశారు. దీనిలో కూడా 2 బీసీలు అంటే దోనోలు అడిగితో దీని ఒక ఫాయిదా హోతా అన్నట్టు ఇటు పక్కన బండి సంజయ్ అట్లాగే ఈటల రాజేందర్ గారు ఇద్దరు కొట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్యన ఇంకోటి పెడితే బాగుంటదనే ఉద్దేశంగా కూడా నేను అనుకుంటున్నా. ఏంటంటే ఈ మన బండి సంజయ్ను ఈటల రాజేందర్ దూరం పెట్టి మన రామచంద్రరావు గారిని ఎంపిక చేసినట్టు అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఇంత తీవ్రంగా మాత్రం ఎప్పుడు కూడా బీజేపీలో ఇట్లాంటి సంస్కృతి కనపడకపోతుండే ఉండే. గతంలో కూడా అద్వానికి, వాజ్పేయి గారు కూడా పొరపట్టాలు ఉండే, కాదట్లేదు. అద్వాని ఏమో తీవ్రవాది ఉన్నంతలో మనకు వాజ్పేయి గారేమో మితవాది. ఒక రకంగా చెప్పాలంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వాజ్పేయి గారి గురించి ఒక నానుడిద్ది కూడా. కానీ అవి అంతర్వాడికే పరిమితం అవుతుంది. అంతేందుకు ఇప్పుడు ఇటీవల ఏది మోడీ అమిత్ షాను మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కలిసిన దానిలో కూడా అమిత్ షా కొందరికి వాళ్ళకి విభేదాలు వచ్చినాయని ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ బయటపడవు, చాలా తర్వాత బయటపడతాయి. అంటే సంఘ్ పరివార్ కానీ బీజేపీలో కానీ రాజమౌళి గారు చాలా వరకు కొన్ని గుమ్మతి మార్గంగా నడుస్తుంటాయి, బయటపడదు ఎక్కువ. కానీ తెలంగాణ బీజేపీలో ఏమైందంటే స్పష్టంగా ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ బీసీల వారి మీద ఒక రకంగా మన విడిపోయినారు. రాజాసింగ్ కూడా మీకు బీఆర్ఎస్ కోవట్లు అని చెప్పి స్పష్టంగా కిషన్ రెడ్డి గారి మీదనే ఆయన ఆధారపడి పెడుతున్నారు. కాకపోతే తర్వాత ఆయన గురించి మాట్లాడాలంటే రాజాసింగ్ గారు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా. ఒకసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2014లో 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఏ పొత్తు లేకుండా ఒక్క సీటు ఒక్కటి గెలిచింది రాజాసింగ్. 3వసారి మొన్న 8 మందిలో ఆయన కూడా ఉన్నారు. కనుక ఈ మధ్యన బీజేపీ నాయకుడు అంటుంది, నాకు తెలిసి వారి వ్యాఖ్య ఏంటంటే ఏ రాజాసింగ్ ఏముంది మళ్ళీ రమ్మంటే వస్తాడు అంటుంటారు. వస్తాడు కూడా. ఎందుకు రాడంటే గతంలో మనకు సస్పెండ్ చేసినప్పుడే మళ్ళీ తీసుకున్నప్పుడు ఇవాళ ఆయనతో రాజీనామా చేసిండు కదా, మళ్ళీ పిలుస్తారు, ఏముంటుంది, నష్టం ఉన్నది. కానీ బీజేపీకి ఈ వర్గ పోరు అనేది ఇంటిలోని పోరు ఇంత కాదే అన్నట్టే ఉన్నది. ఈ పోరు తప్పాలంటే హైబ్రిడ్ సంస్కృతి పోవాలి. బీజేపీలో స్పష్టంగా ఇవాళ మరొక కాంగ్రెస్ సంస్కృతి వచ్చింది, అది పోయేదాకా ఇది పోదు. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యవహరించే తీరు కానీ, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే తీరు కానీ, దేశంలో ఏకఛత్రాధిపత్యం మేమే చేస్తామనే తీరు కానీ, దాంతో పాటు ఒకటి ఏమైందంటే వీక్ స్టేట్స్ సెంట్రల్ స్ట్రాంగ్ సెంట్రల్ అంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే దాని మీద కానీ ఇవి ఒక పద్ధతి ఉంది వాళ్ళకి. ఆ పద్ధతిని వీడి ఇవాళ తప్పనిసరి హైబ్రిడ్ మోడల్ అంటే బయట పార్టీల వాళ్ళు వస్తే మనం నాయకులుంటే గెలుస్తామనే పరిస్థితి వచ్చింది.
అందుకని చూడండి, వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోసారి బీజేపీ వీక్ అయితే బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే వివేక్, వీళ్ళిద్దరు కూడా బీజేపీ చాలా రోజులు ఉన్నారు కదా. బయట వాళ్ళు నిలవలేరు, బయట వాళ్ళు పెద్దగా ఇందులో ఇమడలేరు అనేది కూడా ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా గారికి ఉన్న కుమ్మలేక పొగబెడుతున్నారా అనే మాట కూడా వస్తుంది. బీజేపీలో మొదటించిన నాయకత్వం ఎదగనివ్వలేదు అనే ఒక ఆరోపణ కూడా వాళ్ళ మీద ఉన్నాయి. కానీ ఈ మధ్య హైబ్రిడ్ మోడల్ మందు పెట్టినాక ఫిరాయింపుదారులను ప్రోత్సహించే క్రమంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. కాదు నా ఉద్దేశం, దాని వల్లనే గెలిచినట్టున్నాం. బయట వాళ్ళని రానియకపోతే గెలిచే వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళని నిలుపుకుంటారా లేరా అనే దాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని వివేక్ గారు లాగా బయటకు పంపుతారా అనేది వేచి చూడాలి. ఏదైనా సరే ఈ సంస్కృతి లేని సంస్కృతి మాత్రం బీజేపీలో ఇటీవల వచ్చిందని మనం ఒప్పుకోవాల్సిందే. మనోతరాయ్ గారు చెప్పండి. మనోతరాయ్ గారు, బీజేపీలో ముసలం స్టార్ట్ అయిందనే నేపథ్యంలోనే ఈరోజు ఆ చర్చా వేదికలపైన మాత్రం బహిర్గతంగానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ పెద్దలను అనుసరించి కూడా ఢిల్లీ పెద్దలు ఎవరు మాట్లాడకూడదు అంటూ కూడా బీజేపీ వర్గానికి సూచనలు చేశారు. ఎవరు కూడా మాట్లాడద్దు, ఎందుకంటే అంతర్గత పోరు లోపల చాలా వరకు కూడా రాజాసింగ్ కావచ్చు, లేకుంటే ఈటల రాజేందర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా బీసీ నినాదం ఎత్తుకొని చాలా వరకు కూడా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే వారందరూ కూడా బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక నిష్టమైన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు కావాలని కూడా అందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే అది దక్కలేదు. కానీ అంతర్గత పోరు వ్యవహరిస్తుంది. కానీ అలాంటిది మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది అనేది చెప్పుకొచ్చారు. అంటే ఎలా చూడొచ్చు బీజేపీని? బీజేపీలో ఒక భావజాలం, ఆ భావజాలం అనేది క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చూసాం. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే 1885 నుంచి అధ్యక్ష పదవి ఎన్నికప్పటి నుంచి నెహ్రూ గారు అధ్యక్ష పీఠానికి నేను పోటీ చేస్తానంటే ఒక వర్గం విభేదించి, ఇంకో వర్గం బోస్ గారు పోటీ చేస్తానంటే అధ్యక్ష పీఠానికి పోటీ పడుతుంటే వేరే వాళ్ళ వ్యతిరేకించి, ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది అనేది మొదటి నుంచి ఉన్నది. తర్వాత అందరూ కూడా కలిసి ఎన్నికలప్పుడు పనిచేయడం జరుగుతుంది. కానీ బీజేపీలో అంటే నాకు తెలిసి నేను యూనివర్సిటీ విద్యార్థి దశ నుంచి చూస్తున్న తర్వాత ఈ మధ్య కాలం ఇటీవల కాలంలో బీజేపీలో ఈ యొక్క తిరుగుబాటు అనేది మొదలు కావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఇక వాళ్ళు తడపడి అసలు బీజేపీ పార్టీ భావజాలాన్ని దెబ్బతీసే విధంగా అది స్పష్టంగా కనపడదు. ఎందుకంటే మొన్న కవిత గారు ఒక మాట అన్నారు, మా పార్టీ బీజేపీతో కలిసిపోతుంది అని కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు అన్నారు. అనగలోనే ఆ వ్యాఖ్యల్ని బలపరిచే విధంగా రాజాసింగ్ గారు వెంటనే అవునవును మా పార్టీలో ద్రోహులు ఉన్నారు, మా పార్టీలో ప్యాకేజీలు కమ్ముడు పోతారని ఆయన మాట్లాడటం. అదేవిధంగా మొన్న హుజూరాబాద్ లో జరిగినటువంటి మన బండి సంజయ్ గారు, తర్వాత ఈటల రాజేంద్ర గారు వ్యవహారం, ఆయన మాట్లాడే తీరు, తర్వాత ఈయన కార్యకర్తల్ని తన ఇంటి దగ్గరకు పిలిపించుకున్న తర్వాత మాట్లాడుతున్న తీరు, కావేశాలు ఇవన్నీ చూస్తుంటే బీజేపీ పార్టీలో ఒక సంస్కృతి ప్రారంభమైంది. ఆ సంస్కృతి మూలంగా బీజేపీ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కోలుకోలేని దెబ్బ తగులుతుందేమో అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. జనరల్ గా మా పార్టీలో, సరే మీ పార్టీలో లేవండి, మా పార్టీలో ఉంటాయి, మా పార్టీలో ఉంటది, అడుగుతారు, నోటీసులు ఇస్తాము, వాళ్ళు నచ్చితే కాంగ్రెస్ పార్టీ దాని ఆ నోటీసులకు ఇచ్చిన వివరణ బట్టి సంతృప్తి చెందితే వాళ్ళ పార్టీలో కొనసాగుతారు. అది సర్వసాధారణమైన అంశం. రామ్మోహన్ గారు కూడా ఇందాక ప్రశ్నించారు. కానీ బీజేపీ పార్టీలో ఇది ఒక్కసారి కాదు, పదే ఈ విధంగా జరుగుతుంది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గతంలో, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కవితను అరెస్ట్ చేయకపోతే మన ప్రతిష్ట మంటగలిసిపోతుంది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనే భావన కలుగుతుందని చెప్పి బాహాటంగానే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మళ్ళీ సొంత గూటికి రావడానికి కారణం కూడా ఇదే, మనం ఒకరికి సహకరిస్తున్నాం అనేటువంటి ఆ వార్తలు, వాదోపవాదాలు బయట వ్యక్తులు అంటే వేరు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచే ఈ వార్తలు రావడంతో ఈ విధంగా ఉంది. ఇక అక్కడ దాకా ఎందుకంటే ఇవాళ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక విందు పార్టీ ఇచ్చారు. ఆ విందు పార్టీగా హాజరైంది ఎవరు? వలస వచ్చిన బీజేపీ నాయకులే హాజరయ్యారు తప్ప మొదటి నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు హాజరైనట్టు సమాచారం లేదు. ఆల్రెడీ టీవీలో ఇట్లా వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇచ్చినటువంటి విందుకు ఎవరు హాజరయ్యారు అని అంటే ఆ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి డికే అరుణ గారు, అదే విధంగా నగేష్ గారు, ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నగేష్ గారు, తర్వాత రఘునందన్ రావు గారు టీఆర్ఎస్ నుంచి వచ్చిన రఘునందన్ రావు గారు, వీళ్ళు మాత్రమే హాజరయ్యారు. కాబట్టి అక్కడ స్పష్టంగా వీళ్ళ మధ్య విభజన రేఖ అనేది స్పష్టంగా బీఆర్ఎస్ లో
నాయకత్వం మధ్య, అంటే కొత్త పాత నాయకత్వం మధ్య వాళ్ళ మధ్య విభేదాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఎంత దాచినా దాగనటువంటి సత్యం, ఇది కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదేవిధంగా మొన్నటిదాకా ఇక్కడ ఏంది బీజేపీలో ఏంటంటే, మొదటి వాస్తవంగా ఏంటంటే బీజేపీలో ఆ సిద్ధాంతాలు ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మొదటి నుంచి ఆ భావజాలాన్ని పుచ్చుకున్న వాళ్ళకి పదవులు వస్తాయి, అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు. కానీ కొద్దిత ఈటల రాజేందర్ తీసుకురావటం, ఆయన వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తి రావటం, ఆయన హుజూరాబాద్ టికెట్ ఇవ్వటం, అక్కడ గెలవటం, ఆ తర్వాత ఓడిపోవటం, తర్వాత హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలవటం, మొదటి నుంచి ఇక్కడ మురళీధర్ రావు గారు ఆయన ఉండే, మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు, ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఆ టికెట్ కోసం ఆశపడి మురళీధర్ రావు గారు అతన్ని కాదని చెప్పేసి మరి ఈటల రాజేంద్ర గారిని తెచ్చి ఆడ కూర్చోబెట్టారు. ఇట్లాంటి సంస్కృతి అనేది బీజేపీలో వచ్చేసింది. కాబట్టి వీళ్ళ మధ్య తేడాలు వస్తున్నాయి. పాత కొత్త నాయకత్వం, మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వము, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ మధ్య ఆధిపత్య పూర్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ ఆధిపత్య పూర్ వల్ల బీజేపీ చూడండి, మరి రాజా సింగ్ గారు మాట్లాడంగానే ఆయన్ని రాజీనామా ఆమోదింపజేసేశారు. అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు కూడా ఎప్పుడైతే మాట్లాడారో మరి రామచంద్రరావు గారు నడ్డా గారికి ఫిర్యాదు చేయటం, మీరు ఎవరు మాట్లాడొద్దు అంటాం, వ్యవహారాలు బయటికి మాట్లాడొద్దు అంటాం, బాహాటంగా మాట్లాడొద్దు అంటాం, ఇట్లాంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈటల రాజేంద్ర గారు బీసీకి అవకాశం ఇస్తాం, బీసీకి అవకాశం ప్రచారం జరిగింది. సరే, వాళ్ళ అంతర్గతంగా జరిగిందా, వాళ్ళ సిద్ధాంతం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు నియమించుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోపల బయట మాట్లాడటం, బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీ గారిని విమర్శించడం, రాహుల్ గాంధీ నీ కులం ఏంది, నీ మతం ఏందని విమర్శించడం, తర్వాత రాహుల్ గాంధీ ఎత్తుకున్న నినాదం యొక్క శక్తి ఏందో, దాని బలమేందో తెలుసుకున్న తర్వాత బీజేపీ నాయకులే ఒక మెట్టు దిగొచ్చేసి మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ముందుకు రావటం, సరే ఇది అభినందించదగ్గ అంశం ఇది. కాబట్టి ఈ విధంగా అట్లాంటి సమయంలో బహుజనవాదం బలంగా ఊపందుకున్న సమయంలో బీజేపీ అధ్యక్ష పదవి అనేది బహుజన వర్గాలకు దక్కుతుంది, లేదంటే బండి సంజయ్కో ఇంకోటి దక్కుతుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ వేదికల్లో అక్కడ ఇక్కడ పెద్ద చర్చ జరిగింది. తీరా చూస్తే అక్కడ ఏమైందంటే, అక్కడ అగ్రవర్ణానికి చెందినటువంటి రామచంద్రరావు, సరే వారు ఏవీపీ నుంచి వారి త్యాగాలు ఉన్నాయి, పార్టీలో కష్టపడ్డారు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు, వారికి అవకాశం ఇచ్చేసరికి అక్కడ నుంచి ఇంకా ఉప్పు నిప్పులాగా చిటపట్లు ఈ నాయకత్వం మధ్య, కొత్త పాత నాయకత్వం మధ్య కూడా మరింత పెరిగిపోయినాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించే బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళల్లో అంతర్గత కుమ్ములాటలు మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గాంధీ భవన్ గేట్ దగ్గర కూర్చొని కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందా, దాన్ని చిలవలు పలవలు చేసుకొని వీళ్ళు ఇంతే కొట్టుకుంటారు అని ప్రచారం చేసినటువంటి బీజేపీ ఇలా ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితులు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ప్రాంతీయ పార్టీలు, జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఏంది, ఒక నాయకుడే ఉంటాడు, ఆయన చెప్పిందే వినాలి. కానీ ఆ ప్రాంతీయ పార్టీలో వేరే నాయకులు ఎదురు తిరిగితే వేరు, కానీ సొంత కూతురే ఎదురు తిరిగింది, రోజు తిరుగుబాటు చేసింది. ఆ పార్టీలో వాళ్ళ అన్నగారి నాయకత్వాన్ని ఆమె అంగీకరించట్లేదు, మా నాయకుడు వేరంటుంది, వేరే కార్యక్రమాలు రూపొందించుకుంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ వంక చూసి వంక పెట్టే వాళ్ళు ఇలా వాళ్ళ వంక ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సరే, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, అది ఏమైనా కానీ వాళ్ళలో సరే ప్రతి పార్టీలో ఉన్నాయి, ఇది చిన్న చితకాయ కాదు. ఈ రోజు నిన్నగాక మొన్న పుట్టిన ప్రతి పార్టీలో కూడా ఇట్లాంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాయి, అన్ని పార్టీల్లో కూడా ఈ వ్యక్తుల మధ్య అనేది కొంచెం పొసకనటువంటి పరిస్థితి. శశిధర్ గారు చూడండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా విభేదించారు. ఇలా ఉపరాష్ట్రపతి రేసులో వారి పేరు వినపడుతుందంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చూడండి. ఈ విధంగా అంటే బీజేపీ ప్రభుత్వం ఒక పక్క అంటే పార్టీలో వ్యక్తులని చీల్చే రాజకీయాలకు పాల్పడుతూ, అదే విధంగా వాళ్ళ పార్టీలో కూడా ఇట్లాంటి చీల్చివేతలు, ఈ కోతలకు మదన పడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సరే, ఏ విధంగా ఈ యొక్క సమస్య అనేది సమసిపోద్దా, లేకపోతే అగ్నిపర్వతం బద్దలైనట్టు అందులోంచి ఒక్కొక్కళ్ళు వివేక్ గారు బయటకు వచ్చినట్టు, రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చినట్లు వాళ్ళ సొంత గూటికి పోరా అనేది మనం భవిష్యత్తే నిర్ణయిస్తుంది. దానికి సమాధానం మరి గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారే చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యేవారు. నమస్తే అండి. నమస్తే.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బీజేపీలో ముసలం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నుండి మొదలుకుంటే ఫస్ట్ రాజా సింగ్తో పాటు ఏదైతే బీజేపీ రాష్ట్ర చీఫ్ విప్గా రామచంద్రరావును ఎంపిక చేసిన నేపథ్యంలో బీజేపీ బీసీల నినాదం ఎత్తుకోవట్లేదు, బీసీలకు దక్కాల్సిన పదవి ఇతరులకు దక్కింది అన్నట్టుగా ఒక్కొక్క రాజా సింగ్ కాడ మొదలు పెడితే ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. అంటే ఒక్కనొక అంతా కలిసి ఉన్నామంటున్నారు, కానీ అంతర్గత పోర్లో మాత్రం ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. అంటే దగ్గర మిగతా పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళు ఒక దిక్కు అయితే, ప్రస్తుతానికి ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులు ముగ్గురుగా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఇచ్చినటువంటి విందు ప్రోగ్రాంలో ఇంట్లో విందు సమయంలో మాత్రం 2 మంత్రులు హాజరు కాలేదు. అంటే దానికి మాత్రం మేము కొద్దిగా బిజీగా ఉంటేమి అని చెప్పి తప్పించుకున్నారనే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. ఏదైనా అంతర్గత విభేదాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయనేది మొత్తం మీద చర్చ జరుగుతుంది. ఏమంటారు రాజమౌళి గారు? ఇప్పుడు మానవ బలహీనతలు అనేది సహజంగా ప్రతి మనిషిలో ఉంటాయి. నేను ఉండయని అనండి. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ 1951లో ఏర్పడ్డ పార్టీ మాది. అంటే అందరూ 80 లెక్కేసుకుంటారు. 80 కాదు, మేము 1951లో ఏర్పడ్డాం. వాస్తవంగా చెప్పాలంటే 51 కూడా కాదు, 1925లో ఏర్పడ్డదన్నా తప్పలేదు. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పుడు డాక్టర్జీ ఏమనంటే, మనము ఈ దేశం ఎందుకు బానిసత్వంలోకి పోయింది అనేది క్వశ్చన్ వేసుకున్నాడు. అసలు ఫస్ట్ స్వాతంత్రం సాధించడం కాదు, ఎందుకు బానిసత్వంలోకి పోయింది అనేది ఆయన లెక్క తీసుకున్నాడు. అరే బానిసత్వంలో పోయినాము, ఇవాళ రేపు స్వతంత్రం వస్తుంది, కానీ మళ్ళీ దీన్ని కాపాడుకుంటామా లేదా అన్న దాంట్లో పోయి, అంటే మనము మన దేశంలో మన ప్రజలు కులము మతము రకరకాల దాంతో విడిపోయి కొట్లాడుకోవడం వల్లనే మూడో వ్యక్తికి విదేశీయులకు అవకాశం దొరికింది. కాబట్టి అందరం కలిసి ఉండాలని ఒక సంఘటన శక్తి నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు తీసుకున్న దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు ఏంటంటే, ఆయన మనుషుల మీద కాకుండా మనుషులలో అరిషడ్ వర్గాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, కాబట్టి స్వార్థాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మహాభారత యుద్ధం చూసినాం, అన్నదమ్ముల మధ్యలో ఎట్లా పంచాయతీ. అదేవిధంగా ఈరోజు భగవద్ధ్వజాన్ని మాత్రమే గురువుగా భావించి దాన్ని మాత్రమే గురువుగా పెట్టి అల్టిమేట్ భగవద్ధ్వజాన్ని పెట్టి తర్వాత మిగతా సంఘటన కార్యక్రమాలు స్టార్ట్ చేసిండు. అందులో భాగంగా పార్లమెంట్లో స్వతంత్రం వచ్చినాక మాట్లాడేందుకు ఈ దేశం యొక్క సాంస్కృతిక విలువలు ఈ దేశం యొక్క సాంస్కృతిక విలువలు కానీ, దేశ సార్వభౌమాధికారం కానీ, లేకపోతే దేశం యొక్క అభివృద్ధి కానీ సమగ్రంగా జరగాలని, ప్రపంచ దేశాలలో మన యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పి వారు ఆ రోజు 1951లో భారతీయ జనసంఘ పేరు మీద మనం ఏర్పాటైంది. అప్పుడు 52లో జరిగిన ఎన్నికల్లో 3 సీట్లు మాకు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనసంఘ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశహితం కొరకే పనిచేస్తున్నది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్టీ కంటే దేశం గొప్పదనడానికి ఉదాహరణగా పార్టీని జనతా పార్టీలో కలిపి ఆ తర్వాత సోషలిస్టులు, తర్వాత కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఇటు లేకపోతే రైటిస్టులు అని చెప్పి విభేదాలు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ మళ్ళీ పూర్వరూపం భారతీయ జనసంఘ మళ్ళీ బయటకు వచ్చి బీజేపీ ఫామ్ చేసుకున్నాయి. కాబట్టి నేనేమంటున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఒక రోజుకు రాత్రి కేంద్రంలో అధికారం ఏం రాలేదు. దశాబ్దాలుగా దేశం కొరకు పనిచేసుకుంటూ వస్తున్నాం. దేశం యొక్క హితము, దేశం యొక్క సాంస్కృతిక విలువలు కాపాడుకోవాలి, ఐక్యంగా ఉండాలనే వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు రాష్ట్రం వరకు వచ్చినప్పుడు రాష్ట్రం కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఒక ఎజెండాతో పోతున్నది. సరే, ఎవరు ప్రెసిడెంట్ అయినారు, ఎవరు సెక్రటరీ అనేది మాకు ఇక్కడే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని ఆలోచించి చేసింది. ఇప్పుడు ఆ అధ్యక్షుడు కాగానే అధ్యక్షుడు ఒక్కడే నడపకుండా సమిష్టిగా పార్టీ నడుపుతారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సమిష్టిగా నడుపుతారు. నడిపిన క్రమంలో వ్యక్తుల యొక్క అవగాహన రాహిత్యం కావచ్చు, వాళ్ళలో ఉన్న స్వార్థపూరితమైన అవసరాలు కావచ్చు, అట్లాంటి చిన్న చిన్న ఘర్షణలు అయినప్పుడు దీన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా మాకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నియంత్రణ ఉంటుంది, జాతీయ స్థాయిలో నియంత్రణ ఉంటుంది, లక్ష్మణ రేఖ ఉంటుంది. అది ఎవరు ముందుకు పోకుండానే ప్రయత్నం చేస్తారు. అది అధిగమించిన రోజు అది వేరే విషయం, కానీ అందరినీ సమన్వయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అది ముందుకు పోతుంది. అయితే అధికారమే లక్ష్యంగా ముందుకు పోయినప్పుడు కొన్ని ఎవరికుండే ఆలోచనలు, టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందులో కొంత అభిప్రాయ భేదాలు వస్తే రావచ్చు, నేను కాదని కొట్టిపారేయలేను. కానీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు పోయే శక్తి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉంది. దాంట్లో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు వేరు, ఈ పార్టీ వేరు. ఒక వ్యక్తి పోతే పార్టీ బలహీనపడింది, ఒక వ్యక్తి రాగానే పార్టీ శక్తివంతం కాదు.
పార్టీ ప్రిన్సిపల్స్ మీద పోతుంటుంది. దాంట్లో అనేక మంది యాడ్ అవుతుంటారు. కాబట్టి ఇవాళ మేము ఒకప్పుడున్న పార్టీ ఇవాళ చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ముందుకు పోయినప్పుడు అనేక మంది కొత్త వాళ్ళు వచ్చారు. మీకు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఎంతమంది ఎఫిషియన్సీ పర్సన్స్ కొత్త మంత్రులు లేరండి. మాకు ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం బీజేపీ నుంచి వచ్చినోడు ఏం కాదు, మొదటి నుంచి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మొదటి నుంచి వచ్చినోడు కాదు. ఇట్లా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి అదే విధంగా ముఖ్యమంత్రుల కాంచి కూడా అస్సాం ముఖ్యమంత్రి చూసుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. బయట లోపల అనేది ఏముండదు. పార్టీ విధానాలకు అనుకూలంగా, పార్టీ సిద్ధాంతానికి అనుకూలంగా మేము ప్రజాక్షేత్రంలో ప్రజల హితమే ముందుకు పోతారు తప్ప ఏం లేదు. అయితే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నేను రావడం లేదని రాకుండా ఉండదని నేను అన్నాను. ఇదేం ఒక రాజు నడిపే నియంత్రిత పార్టీ కాదు, వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సమన్వయం చేసుకొని పోయే శక్తి ఇప్పటికీ పార్టీకి ఉంది. దాంట్లో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. మిగతా పార్టీలలో ఉంటే మిగతా పార్టీలలో ఉండడు వేరు, మా పార్టీలో ఉండడు వేరు. మా పార్టీలో ఉన్నదాన్ని సమన్వయం చేసుకునే శక్తి పార్టీకి ఉన్నది. అందులో ఏం పార్టీ ఎప్పుడు వీక్ కాదు. పార్టీ ఒక సూత్రానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి ఆ సూత్రంలోనే అందరిని తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప అదేం కాదు. మేము అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1950 నుంచి ఇప్పటి వరకు మేము లెక్కేసుకుంటే 75 ఏళ్ళు ఒక పార్టీని మరి కంటిన్యూ నడుపుకుంటూ వస్తున్నాం. మెల్లగా మేము ఎస్టాబ్లిష్ అవుతాం. అధికారంలోకి వచ్చి ఇవాళ మా వాజ్పేయి గారు 6 సంవత్సరాలు, ఇప్పుడు మోడీ గారు 11 సంవత్సరాలు అధికారంలో, ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి మేము ఇంత ముందుకు పోతున్న క్రమంలో ఇవన్నీ రావడం సహజం. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకునే శక్తి పార్టీకి ఉన్నదనే దాంట్లో మాకు రెండో అభిప్రాయం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్లో గొడవలు లేవు అని మేము దాని ఎగ్జాంపుల్ చూపాం. టీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ వ్యక్తుల మీద నడిచే పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కుటుంబ నేపథ్యంలో నడిచే పార్టీ. సెంట్రల్లో ఎవరున్నా కూడా ఆ ఒక్క కుటుంబ సభ్యులకే రేపు అత్యున్నత పదవులు లేదా వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ నియంత్రణలోనే ఉంటుంది. కానీ బీజేపీ అట్లా కాదు. ఒక వ్యక్తి ఒక కుటుంబం శాసించే పార్టీ కాదు. దీనికి అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకునే వ్యవస్థ ఉన్నది, ముందుకు తీసుకుపోయే వ్యవస్థ ఉన్నది. అల్టిమేట్ దేశహితం కొరకే ఆలోచిస్తారు తప్ప వ్యక్తుల స్వార్థం కొరకు ఆలోచించదని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. రైట్. బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు కూడా మనతో లైన్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి రాజమౌళి గారు. ఏంటి ఇప్పుడు చూస్తే మీ పార్టీకి సంబంధించేదో సైలెంట్ మూడ్లో ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు అదే తరహాలో బీజేపీ మొదలైంది. బీజేపీలో అంతర్గత పోరు కూడా మొదలైంది. దాంట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ గారే ఉపరాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇది లైన్ క్లియర్ అయింది. అది కూతురు వద్దన్నందుకే కూతురు పక్కకు పెట్టి ఈ నేపథ్యంలో ఉన్నదనేది ఒక పెద్ద టాక్ మాత్రం నడుస్తుంది. ఎందుకంటే గతంలో నడిచిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో కూడా అంతర్గత పోరు నిలిచిన నేపథ్యంలో ఇది కూడా ముందుకు వస్తుంది. అంటే ఇది అంతర్గత పోరులో వ్యవహారంగా రెండు పార్టీల మధ్య సయోధ్య ఏమైనా కుదిరిందా? అయితే ఇదంతా ఎట్లా ఉంటుంది సారిగా మన విశ్లేషకులు రామ్మోహన్ రావు గారికి బాగా తెలుసు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఏమంటారు? ఎక్కడ కేసీఆర్, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ, అవునా? ఎక్కడ భారతీయ జనతా పార్టీ? ఆ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కలవడమా? ఇది విచిత్రమైన పరిస్థితి అండి. ఈరోజు వాస్తవంగా సెక్యులరిజం అనుకుంటూ సెక్యులరిజానికి తూట్లు పొడిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇది 70 ఏళ్ల చరిత్ర చూసుకోండి మీరుగా. ఎందుకంటే కులానికి మధ్యలో, మతానికి మధ్యలో కనిపించకుండా నల్లిలాగా వండుకుంటూ గోముఖ వ్యాఘ్రంలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ళ పరిపాలన మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సరే దాని మీద ఒక బహిరంగంగా ఇగో నాకు మతమే కావాలి, నా హిందువులే గొప్ప, నా హిందువుల కోసమే నా పార్టీ పెట్టుకున్నా అని చెప్పేసి మరి అన్ని పార్టీలకు సెక్యులరిజం లేదు బై భారతదేశంలో అని చెప్పి జబర్దస్త్కొని వచ్చిన భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చూడండి విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ అంటే ఈడ భారత రాజ్యాంగము అనేటటువంటి ఒక సెక్యులర్ స్టేట్ కు అన్ని మతాలు బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అందులో దేశం బాగుండాలని చెప్పి భారత రాజ్యాంగం ఉంటే, ఈ రెండు పార్టీలు కూడా తూట్లు పొడిచేటటువంటి, వెనకాల రాజకీయాలు చేస్తున్నటువంటి, ప్రజలను విడదీస్తున్నటువంటి, ప్రజా అభివృద్ధి అనేది నిజమైన కాంక్ష లేకుండా ఉన్నటువంటి పార్టీల మీద తెలంగాణ వాదాన్ని మరి గెలిపించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ వాదం అనేది ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇతర పార్టీల మీద ఎనీ టైం అప్పర్ హ్యాండ్. ఎప్పుడు ఈరోజు
కేసీఆర్ గారు పార్టీ, మరి బీఆర్ఎస్ పార్టీ, అలాగే ఆయన సైన్యం ఉన్నన్ని నాళ్ళు ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ మీద ఉంటది. కేవలం బీజేపీలో అంతర్గత కలహాల గురించి మాట్లాడుతున్నాం విజయారాయ్ గారు. ఇప్పుడు మీరు ఎప్పుడు చాలా చర్చలు చూస్తే ఎప్పుడు ఇట్లా ఆవేశపడలేదు. నేను ఒకటే అంటున్నాను విజయారాయ్ గారు, నేనేమంటున్నానంటే ఈ చర్చనేమో బీజేపీలో ఏది లుకలుకలు ఉన్నాయి, అంతర్గతంగా కోరుతున్నారా అనుకుంటున్నాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నా, మొన్న రామచంద్రరావు గారి ఎంపికలో బీజేపీ పార్టీ చాలా సంయమనం పాటించింది. దోనోళ్ళడైతే తీనొక ఫైదా అవుతా అన్నట్టు ఇద్దరు కొట్లాడితే, బీసీలు కొట్లాడితే ఇంకోటి దక్కింది ఆ కార్యం. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరికి ఇచ్చినా కూడా సమస్యలో ఉంటుండే. ఈటల రాజేందర్ గారికి ఇస్తే ఫిర్యాదుదారు గారి ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే సార్ నేను అదే చెప్పబోయినా నేను అదే చెప్పబోయినా ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నాకు వేణుగోపాల్ రెడ్డి గారు అడ్డం పడ్డారు కాబట్టి అసలు విషయాన్ని నేను చెప్పలేకపోయినా. అయితే ఒకటే నిమిషం వినండి. ఎందుకు నేను ఆ మాట అన్నంటే, ఒకటి 42% ఏదో అప్పుల తడకనో మంచో చెడో తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసి అక్కడ పంపిందండి. ఎందుకు తాత్సారం చేయాలి సార్? సంతకం పెట్టి పంపిస్తే ఈరోజు లోకల్ బాల్ ఎన్నికలు మంచిగా అవుతాయి కదా సార్. ఎందుకు వీళ్ళు చేయరు సార్? మీరు చెప్పండి. ఏంది తాత్సారం? ఎందుకు చేయకూడదు? సరే, పైరుపక్షమైనా కూడా మేము కూడా సంతకం పెట్టినాం కదా, ఎస్ అన్నాం కదా. మన 42% భారతీయ జనతా పార్టీకి ఎందుకు? ఒకటి. రెండవది, ఈరోజు బీసీలు అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకి ఇవ్వకుండా వీళ్ళు ఎందుకు ఈ విధంగా డబ్బులు గేమ్ ఆడినరు? మీరా చెప్పండి. మాది కుటుంబ పార్టీ, 100% ఒప్పుకుంటాం మేము. ఎందుకనంటే తెలంగాణ వాదానికి దిక్కు దివానా లేకపోతే ఒక కేసీఆర్ నిలబడ్డాడు. ఇది వాస్తవం, ప్రపంచం కాదని లేని సత్యం ఇది. కానీ మాది కుటుంబ పార్టీ అనుకుంటూ మీరు బీసీలకి ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ విధంగా తాత్సారం చేస్తా ఉన్నారు? ఈరోజు 7వ అయినా కూడా ఈరోజు 80% బీసీలకు ఈరోజు కేసీఆర్ గారు అన్ని పదవులు ఇచ్చారండి. ఒక అధ్యక్ష పదవి తప్పిస్తే మీరు చెప్పండి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు ఈటల రాజేందర్ గారికి ఇవ్వచ్చు కదా. ఒక మాట ఎగ్జాంపుల్ అండి. అంత మాత్రానికి లేదు, ఆయన కాకపోతే బండి సంజయ్ గారికి ఇవ్వచ్చు కదా. బండి సంజయ్ గారు ఉద్యమం చేసిండు, ఎందుకు బండి సంజయ్ గారిని తీసేసారు? అంటే ఇంత కుట్ర ఉంటుందా? బీసీ ప్రధానమంత్రి అనుకుంటూ అసలు ఓసీ, కానీ ఆయన బీసీ కమ్యూనిటీలకు తీసుకొచ్చి బీసీ ప్రధానమంత్రి అని పూచి చూపెట్టి భారతీయ జనతా పార్టీ అసలు మాట్లాడే రైటే లేదు. నీకు అసలు ఏం మాట్లాడతావు? అవండి కాకినాడ వేణుగోపాల్ రెడ్డి గారు విజయారే గారు ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు పాయింట్ చర్చకు రండి, ఇక దాన్ని వదిలిపెట్టండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో ముసలం స్టార్ట్ అయిందనే దాని మీద మాత్రం వర్గపోరు ఒక స్టార్ట్ అయిందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విలీనం అవుతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవి ఇంకొకరికి కట్టబెట్టాలి, ఖచ్చితంగా ఆ పార్టీని విలీనం చేయాలంటే కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే తన కూతురు అయినటువంటి కవిత కూడా ఆ పార్టీలో విలీనం కావద్దంటేనే ఆమెను పక్కన పెట్టారు. కానీ ఇదంతా జోడు గుర్రాల్లాగా ఇద్దరు ఆటాడిస్తున్నారు అనేది. అంటే మీ పార్టీ దృష్టికి వచ్చాదా ఇదేమైనా ఇద్దరి మధ్య సైద్య కుదిరే ఆలోచన గిట్ట ఏమైనా ఉందని అంటారా? చూడండి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవది, అది ఈ మొత్తం మీడియా స్థితి. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ఎందుకు కలుస్తుందని? వాళ్ళది ఒక పార్టీ, ఒక రిజిస్టర్డ్ పార్టీ, మొన్నటిదాకా అధికారం ఉన్న పార్టీ. వాళ్ళు ఎందుకు కలుస్తారు చెప్పండి? దీనంతా ఒక పిచ్చి ప్రచారం ఇంకొకటి ఉండాలి. ఇది ఊహించడానికి కూడా వీలుగా ఎందుకు కలుస్తారు చెప్పండి? వాళ్ళు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇవాళ బీజేపీలో కలుస్తుందని మాట్లాడడం ఇక్కడిది. బీజేపీకి సొంత అస్తిత్వం ఉన్నది, సొంతంగా ఇక్కడ అధికారంలో వస్తుంది ప్రయత్నం చేస్తున్నది. పోయినసారి చేసింది, కొంత మేము అచీవ్ అయినాం, సగం పార్లమెంట్ సీట్లు గెలిచినాం. సరే, మేము అసెంబ్లీలో అనుకున్నంత రాలేకపోయినాం, నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ బీజేపీ వచ్చి బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో కలుస్తుందని చెప్పడం ఏదైతే ఉన్నదో అది బీజేపీని అవమానించడం, ఒక రకంగా బీఆర్ఎస్లను కూడా అవమానించడం. ఎందుకు కలిస్తే చెప్పండి ఇది? కాబట్టి అదంతా తప్పుడు ప్రచారము, అది అర్థం లేని ప్రశ్న. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎవరిని ఉపరాష్ట్రపతి చేయాలన్న దాని మీద ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. మీరు చూడలేకపోవచ్చు వేణుగోపాల్ రెడ్డి గారు, పేపర్లు కోడైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే అర్థం లేని ప్రశ్న కదండి, పేపర్లు కోడైకి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా చాలా వరకు వెళ్ళిపోతుంది. అర్థం లేని ప్రశ్న అంటే ప్రశ్న చేయడం అర్థం లేని కదండి, సమాధానం మాత్రం చెప్పండి. తీసుకోకండి పర్సనల్ గా అనేది.
నేను ఆ ప్రశ్న ఎక్కడి నుంచో వస్తేనే మీరు అడిగిన కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడతాను, కానీ మీరు అడిగినందుకు అర్థం లేని ప్రశ్న చాలా అడగలేదు. చాలా పేపర్లలో వచ్చింది, చాలా పేపర్లలో వచ్చింది. అయితే పేపర్లలో వచ్చింది, టీవీలలో వస్తున్నది, సోషల్ మీడియా వస్తున్నది, ఒక 20-30 పేర్లు నాకున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలండి. ఇవన్నీ ఏమన్నా చెప్తే నిజంగానే దానికి వాళ్ళు బేసి పత్రికల్లో వచ్చిన దానికి కానీ లేదా ఇతరత్ర వచ్చిన దానికి ఎక్కడన్నా ఆధారం ఉందా? ఎవరన్నా మా పార్టీ నాయకులు, ఎవరన్నా జాతీయ స్థాయి నాయకులు ఎవరన్నా మాట్లాడిండ్రా? ఎక్కడన్నా చెప్పిండ్రా? ఏ ఆధారం లేదు కదా. ఏ ఆధారం లేకుండా వాటికైనా 20-30 పేర్లు తీసుకొచ్చి పెట్టేసి రేపు ఎవరో ఒకరు అయినప్పుడు మేము చెప్పింది నేను చెప్పుకునేదాన్ని తప్ప అసలు ఇంకా బీజేపీని ఎవరు ఉపాధ్యక్షుడు అనేది జాతీయ స్థాయిలో ఒక అవగాహనకు వచ్చినట్టు కనిపించాలి. ఆయన నిన్ననే కదా, మొన్ననే కదా చేసింది, నిన్ననే కదా దాని మీద చర్చ, ఇవాళనే నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ దాని మీద ఇంకా చర్చ ఎక్కడదండి. ఇప్పటివరకు పార్టీ ఒక అభిప్రాయానికి రానప్పుడు ఇక పత్రికలు, మీడియా మొత్తం కూడా ఎవరు ఇష్టం ఉన్న పేర్లు వాళ్ళు వేస్తే ఎట్లా చెప్తారు జవాబు? చెప్పండి దానికి. కాబట్టి ఇంకా మేము ఎవరిని పెట్టాలని అని ఇంకా ఒపీనియన్కి వచ్చినట్టే తెలియదు. వస్తే తప్పనిసరి అది సరి అయిన టైంలో దాన్ని తప్పనిసరి నామినేషన్ ఇస్తారు, దానికి బయటకు వస్తుంది, అప్పుడు రాస్తే అర్థం ఉన్నది. కానీ ఇప్పుడు ఊహాగానాలతోని ఎన్ని పేర్లు పడితే అన్ని పేర్లు మీడియాకి ఇష్టం ఉన్నాయని రాస్తుంటే దానికి ఆన్సర్ ఇవ్వకుండా మేము ఏం చెప్పగలుగుతాం చెప్పండి? నేను అట్లా అంటున్నా, మీరు అడిగినందుకు తప్పంటలేను. ఆ ఊహాగానాలు సృష్టించిన దాని మీద నేను మాట్లాడుతాను. తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీలో ముసలం స్టార్ట్ అయిందంటే మాత్రం కోల్డ్ వార్ నడుస్తుంది, ఒక 8 మందికి వర్సెస్ 2కి. అంటే ఇది అవునా కాదంటారా? 100% తప్పు. కొత్త పాత అనేది లేదు, కోల్డ్ వార్ లేదండి. ఏదున్నా కూడా పార్టీలు అందరూ కూర్చోబెడతారు, మాట్లాడతారు. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే చెప్పే కాడికి చెప్తారు, చెప్పకపోతే తర్వాత ఉండాల్సిన పార్టీ నిర్ణయం పార్టీ ఉంటుంది. అంతేగాని ఇంట్లో కోల్డ్ వారు, హాట్ వారు అనేది ఏముండదు. అభిప్రాయ భేదాలు అనేది సహజంగా అంతర్గా ఉంటాయండి, అవి నేను లేదని చెప్పను. కానీ ఉంటాయి, కానీ అది అక్కడి వరకే, వాళ్ళ అవసరాల వరకే ఉంటాయి తప్ప మొత్తం పార్టీని ప్రభావం చేసేంత ఉండే. పార్టీని ప్రభావం చేసే స్థితికి వచ్చినప్పుడు పార్టీ అలర్ట్ అయితే పార్టీకి సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం పోతుంది. కాబట్టి ఇక్కడ దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. నడుస్తుంటది ఇవన్నీ రాజకీయాలలో. పార్టీని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసే శక్తి ఉన్నదని నేను ముందే చెప్పాను. దానికి ఒక నియంత్రణ శక్తి ఉంది, పోతుంది, ముందుకు పోతుంది. అంటే మొత్తం మీద రాజాసింగ్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ రాజీనామాని ఇమ్మీడియట్లీ ఆమోదం చెప్పినటువంటి నేపథ్యంలోనే అటువంటి గడుసున్న వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలి. ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడద్దు, ఎవరికి వారు మాట్లాడితే మాత్రం బాగోదు అనే హెచ్చరించిన నేపథ్యంలో ఒక విందులో మాత్రం ఈ 8 మంది మాత్రమే ఉన్నారు, మిగతా 2 రాలేదు. అందుకనే ఈ ముసలం మొత్తం స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో దీంట్లో బీఆర్ఎస్ కొంత విలీనం అయ్యబోతుంది అనేది మాత్రం ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అంటే ఒకదానికి నిజాలే. రాజాసింగ్ గారు తన సొంత అభిప్రాయంతో రాజీనామా చేసిండు. తన సొంత అభిప్రాయాన్ని మళ్ళీ వస్తున్నప్పుడు పార్టీ యాక్సెప్ట్ చేస్తే దానికి ఇబ్బంది లేదు. కాబట్టి అదంతా కూడా వారిని సస్పెండ్ చేయలేదు, వారికి వారు రాజీనామా చేసి వారు బయటికి పోయిండ్రు. మళ్ళీ ఎప్పుడు వస్తారనేది అది వస్తా అన్నప్పుడు పార్టీ ఇష్టం, వారి ఇష్టం, 2 కలిసినప్పుడు తప్పనిసరి దాని మీద రావడం జరుగుతుంది. అంతేగాని దేని మీద ఇప్పుడు మేము అడ్వాన్స్ గా మళ్ళీ పోయిన వెంటనే మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే దానికి మేము చెప్పడం అంటే మీడియా అడిగే ప్రశ్నకు జవాబు మేము చెప్పలేము. తీసుకోవాలి అని అంటున్నారని అంటున్నాను. అది పార్టీలో ఉన్న అధ్యక్షుడు కానీ వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మేము దానికి చెప్పలేం కదా, వస్తా అన్నప్పుడు కదా పరిశీలించేది. ఒక మాట రాజమౌళి గారు, ఎందుకంటే ప్రసక్తి వచ్చింది నేను చెప్తున్నాను. ఈ 3 పార్టీలు ఒకరి మీద ఆరోపణ చేసుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటది. కాదు మీరిద్దరు ఒకటి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటుంది. ఇప్పుడు నేను అనలేదు, మీరు కాదు జనరల్ గా 3 పార్టీలు పరస్పరం ఆరోపణ, మీరిద్దరు ఒకటి ఆరోపణలు అయితే ఖచ్చితంగా. ఒక మాట రాజమౌళి నాకు మొత్తం చెప్పండి. 3 పార్టీలు మిగతా 2 పార్టీలు ఒకటే అంటున్నారు. నేనైతే ప్రజలు దాన్ని నమ్ముతలేదు. ఏ 2 పార్టీలు ఒకటి కాదు, 3 పార్టీలు రాష్ట్రాల అధికారం కోసం పోటీ పడుతున్నాయి. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది, ఇవాళ 18 ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నారు. రేపు బీజేపీ ఎమర్జింగ్ పార్టీగా మేము అధికారంలో రావాలని కోరుకుంటుంది. కనుక ఏ 2 పార్టీలు కలవయి కనుక కలవరు. నేను ఇంకోటి చెప్తున్నాను, అంటే మీడియా తిట్టడం కాదు, నేను 50 ఏళ్ళు జర్నలిస్ట్, 50 ఏళ్ళు ఈ సంవత్సరం నిండింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ మీద డీకే బారువా ఒక మాట అన్నాడు, ఇందిరా అంటే వదిలేదా నీకు, ఇండియా ఉంటది, ప్రజలు ఉంటారు, ఇందిరాగాంధీ ఎప్పటికి ఉండదని చెప్పి రాసిన ఫస్ట్ వ్యాసం నాదే. ఇవాళ 50 ఏళ్ళు జర్నలిస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ 3 పార్టీలు వేరే పార్టీలు, ఎవరు కాదు, అందరూ కూడా ప్రజలను మంచి చేసుకొని చేద్దాం అనుకుంటున్నారు. ఒక మాట ఇప్పుడు ఏమైందంటే మీరు అన్న ఊహ అంతా ఇవాళ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని దెబ్బతీసి ఆంధ్ర మీడియా ప్రచారం అంటున్నాడు. ఈ మాట అంటున్నాడు, మీడియా ప్రసక్తి చెప్తాను. ఆంధ్ర మీడియా ఏం చేస్తుందంటే ఈ 3 పార్టీలలో 2 పార్టీలు ఒకటి, 2 పార్టీలు ఒకటి అని ఏమన్నా కథ కాళ్ళేవు ముంతకు చెవులు అని తెలంగాణలో సాగుతుంది. మీకు తెలుసు రాజమౌళి, మీరు ఈ ప్రాంతం కనుక నేనేమంటున్నానంటే కథ కాళ్ళేవు ముంతకు చెవులేవు అని.
అంటే ఏది పడితే అది ఆరోపడి, ఏది పడితే అది ఊహాకాలం చేస్తే ఏమంటే జ్ఞానం ఉండాలి కదా, మనకు కూడా ఉండాలి కదా. మనకి అంటున్నాడు, మీరు ఒక్కటే కాదు, అంత మీడియా ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఆంధ్ర మీడియా తెలంగాణ రాజకీయాలను నాశనం చేయడానికి పూనుకుంది అంటున్నాడు. ఈ మాట అంటున్నాడు, తెలంగాణ వాదిగా చెప్తారు, అందరూ తెలంగాణ మాత్రమే. దీంతో ఏమైందంటే వీళ్ళిద్దరు ఒకటి ప్రజలు పరిశ్రమ కావాలి, పిచ్చి లేవాలి, పోవాలి. ఎవరైనా కొంత ఊహిస్తారా? ఇంతకుముందు మన విజయారాయ్ గారు అన్నట్టు కేసీఆర్ గారు బీజేపీలో చేరతారా? చేరిన తెల్లారి వాళ్ళు చేరితే కూడా ఒక్కడే మిగులుతారు, ఎవ్వరు ఉంటారు. విజయాలయ బయటకు వెళ్ళిపోతారు. ఆయన బొట్టు పెట్టవచ్చు, వెనుకోబల్లాడిగా బొట్టు పెట్టాడు, నేను కూడా పెట్టలేదు. మనము అది వేరు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ గారికి ఆ హత్యా సదృశ్యమైన ఆ పని చేస్తే తెల్లారి బీఆర్ఎస్ లో ఉన్న 12 వర్గాలు ఒక్కరు లేరు. బీఆర్ఎస్ లో తెలుగుదేశం నుంచి వచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు, కమ్యూనిస్ట్ వచ్చిండ్రు, వి ప్రకాష్ ఎవరు, లేకపోతే మన వినోద్ ఎవరు కాదా, అన్ని పార్టీల నుంచి వచ్చింది తెలంగాణ వాదం కోసం. బీజేపీ ఆనాడు ఏదైతే ఎన్టీ రామారావు గారు ఒక ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే అన్ని పార్టీలు అంటే కాషాయ జెండా ఎర్ర జెండా ఎట్లా కలిసినాయో తెలంగాణ ఉద్యమానికి అందరు కలిసిండ్రు. మానవతరాయ్ గారు కాంగ్రెస్ లో ఉండొచ్చు, మీరు బీజేపీలో ఉండొచ్చు, నేను ఇంకో ఏ పార్టీ కాకపోవచ్చు, కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే అందరు కలిసింది. ఇవాళ తెలంగాణ అస్తిత్వ పోరాటం దెబ్బతీసి మన కేసీఆర్ బీజేపీలో కలుస్తాడు, ఉపరాష్ట్రపతి తీసుకుంటాడు అంటే ఏమన్నా నమ్ముతారా ఎవడన్నా? అందుకని ఉపరాష్ట్రపతి ఖాళీ ఇప్పుడైంది, మొన్న రాత్రికి ఈ టైం కూడా ఖాళీ. ఇంకా నేను ఈ ఒక్క రోజులో ఇంత మార్పులు అయితేయా? సమస్య లేదు. 3 పార్టీలు వేరే వేరే, ఎవరు అధికారం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు, ఎవరు అధికారం రేపు రావాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ అర్థం ఉంది, ఢిల్లీ బహు దూరాయి. 3.5 ఏళ్ల తర్వాత రాముడు ఎవడో నాకాసుడు ఎవడో. మొన్న బీజేపీ అధికారంలోకి వస్తాం అనుకున్నారు, రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళు సరిగ్గా గట్టిగా ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ గెలిచేది. 3 ముక్కలు అంటూ మన బీఆర్ఎస్ గెలిచేది. ఓ రకంగా చెప్పానంటే 3 ముక్కలు ఒక ముక్క వీక్ అయితే వీళ్ళు గెలిచిండు. నేను ఏమంటున్నా, అట్లా కూడా చెప్తున్నా, రేపటి రాజకీయాల్లో ఇప్పుడు మనం ఊహించే క్రమంలో బీజేపీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రాగానే కొంత అంతర్గత కలహాలు అవుతున్నది. దాన్ని సరిదిద్దుకునే శక్తి కూడా వాళ్ళకి ఉందంటున్నాను. మన బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని పెట్టడంలో చాలా వ్యూహాత్మకంగా పెట్టిండ్రు. కట్టర్ హిందూవాది ఉండాలి, కట్టర్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉండాలని పెట్టుకున్నారు కనుక వాళ్ళ అంతర్గత వ్యవహారం సమస్య కాదు. కానీ అంతర్గత వ్యవహారం బహిర్గతమైన మాట్లాడతాం కదా. ఇక్కడే మాట చెప్పుతాను, ఒక మాట చెప్పుకిస్తాను. ఎవరెవరి ప్రైవేటు మటుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నారు శ్రీశ్రీ గారు. దాంతో ముగిస్తున్నా. ఇవాళ ఈ పార్టీల గొడవలన్నీ కూడా అడ్డుకొని ఓట్లను సంపాదించుకునే గొడవే తప్ప ప్రజలకు మేలు చేస్తారు కాదండి. చిన్న విషయం సార్, లేదు వారే మాట్లాడిన ఒక విషయం అంటే, ఇప్పుడు మొన్న రాత్రి న్యూస్ వచ్చింది, నిన్న పత్రికల్లో వచ్చింది కదా, ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్ పోయిండు. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందండి? అసలు మేము దాని మీద కూర్చోనే లేదు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో, వీళ్ళందరూ చేసి అక్కడ ఇంకా వేరే వాళ్ళ ఫోటోలు చేయడం ఏదైతున్నదో, ఇదంతా కూడా మీడియాలో కొంత క్రియేట్ చేయడమే తప్ప ఇది లేదనేది నా అభిప్రాయం. అంతేగాని దాని మీద ఇప్పటికి అడ్వాన్స్ పోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు. ఇక్కడ నిగూఢంగా మనం ఆలోచించి అంచనా వేయాల్సి వస్తే కనుక ఇది కూడా కేసీఆర్ గారు ఉపరాష్ట్రపతి అవుతారేమో అనే వార్త కూడా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు జాతీయవాద దృక్పథంతో పెట్టారు. అప్పుడు ఆయన ఏం చేసిండు, అప్పుడు ఏమన్నాడంటే ఎన్నికల సమయంలో నన్ను ఉపప్రధానం చేయండి, అన్ని పార్టీలకు నేనే డబ్బులు సమకూరుస్తాను, నన్ను ఉపప్రధానం చేయమని. తర్వాత పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు వారి మీద అనేక అవినీతిపరమైన కేసులు విచారణ జరుగుతుంది. ఈ దేశంలో కేసుల నుంచి మినహాయింపు పొందాలంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో గవర్నర్ కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, రాష్ట్రపతి పదవుల్లో ఉండాలి. కాబట్టి బీజేపీ నాయకత్వం కూడా ఏం చేస్తుంది, మన హిమాచల్ ప్రదేశ్ లో హేమంత్ బిశ్వాస్ శర్మ పెద్ద ఎత్తున శారదా అవినీతిలో ఆయన నేరస్తుడు అని చెప్పేసి బీజేపీలో చేర్చుకున్న తర్వాత పునీతుడు చేసి, అదేవిధంగా రాష్ట్రంలో సివిఎల్ నరసింహారావు గారని రాజ్యసభ సభ్యులు గతంలో ఉండేవారు. వారు అనేక డిబేట్లలో మనం చర్చించినాం. ఒక 2 రాజ్యసభ ఎంపీల పైన ఫిర్యాదు చేసి ఎథిక్స్ కమిటీకి పార్లమెంట్ లో వాళ్ళు అవినీతి పరులు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన తెల్లారే వాళ్ళని బీజేపీలో చేర్చుకున్నారు. వాళ్ళ మీద ఎటువంటి విచారణ లేవు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది? ఇప్పుడు 4-5 పేర్లు వినపడతాయి. నితీష్ కుమార్ గారిని బీహార్ నుంచి పంపించాలా, అదే విధంగా ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ బలంగా కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ ప్రాంతీయ పార్టీని ఉపయోగించుకున్నటువంటి పని గతం నుంచి బీజేపీ చేపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్తో ఇద్దరు కలిసి అక్కడ కూటమిలో ఉన్నారు. అదేవిధంగా కుమారస్వామి గారు అక్కడ ఉన్నారు కాంగ్రెస్ వ్యతిరేకంగా. మహారాష్ట్రలో ఏకనాథ్ సిండేని తయారు చేశారు, ముఖ్యమంత్రి అయింది, కథ శివసేనని 2 గాలు తీర్చారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఏంటంటే కేసీఆర్ గారికి అవసరం అది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీహారు లేకపోతే గుజరాత్ ఎన్నికల్లో ఆర్థిక సహాయం చేయాలి,
ఆర్థిక సహాయం చేసిన తర్వాత ఉపరాష్ట్ర పదవి తీసుకోవాలి, ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఆలోచన చర్చ అనేది ఇప్పుడు కాదు, గతంలో కూడా ఇది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు పాపం ఆయన గవర్నర్ గా వెళ్ళారు. గవర్నర్ కు రాజ్యాంగ 261 నిబంధన 61, 63 నిబంధన ప్రకారం మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి మా శశి థరూర్ గారిని పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీలోంచి ఆయన్ని పక్కకు నెట్టి బీజేపీ గుంజుకునే ప్రయత్నం చేస్తుంది, ఆయన పేరు వస్తుంది. కేసీఆర్ గారు పేరు ఇప్పుడే కాదు గతంలో కూడా చర్చకు వచ్చింది. కాబట్టి బీజేపీ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా, ఏ నేరస్తుడు ఉన్నా సరే వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ వాళ్ళకు పదవులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు రక్షించే పనులు చేపడుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను అబద్ధం చెప్పట్ల, వాస్తవాలు చెప్పిన. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కోసం బీజేపీ దేశవ్యాప్తంగా ఈరోజు ఎక్కువ రాష్ట్రాల అధికారంలో ఉంది. దాని సార్వభౌమత్వం కోసం ఎవరు అవసరం ఎప్పుడు ఉంటుందో అవసరాన్ని బట్టి ఆ పార్టీ పావులు గదుపుతుంది. అదే విధంగా కేసీఆర్ మొన్న జైపూర్ పోయారు, కేటీఆర్ గారు ఏదో జర్నలిజం సమావేశం అని జైపూర్ ఏదో పోయారు. అక్కడ జరిగిన మంతనాలు, జాతీయ బీజేపీ నాయకత్వంలో మంతనాల కోసం పోయి జైపూర్ లో మీడియా సమావేశానికి వెళ్ళినట్టు అని చెప్పి వార్తలు వచ్చేసరి. ఏది ఏమైనప్పటికీ ఎందుకంటే కవిత గారు అన్న వాదనలు, కవిత గారు చెప్పినటువంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది. రాజా సింగ్ గారు ఆ బల నిరూపణగా ప్రతిస్పందనగా మాట్లాడినటువంటి అంశం, ఇవన్నీ చూస్తే నిజంగానే కేసీఆర్ గారు ఇప్పుడు ఏంది నాయకత్వాన్ని తన కొడుకు అప్పచెప్పారు. ఆయన దిశానిర్దేశం చేశారు నాయకత్వాన్ని, నా కుమారుడే నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి నేను బీజేపీ ఉపరాష్ట్రపతిగా పోతా, రాజ్యాంగ రక్షణలో పొందుతా, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నుంచి తప్పించుకుంటా అనే విధంగా వారి పేరు కూడా ఒక పక్కన శశి థరూర్ గారి పేరుతో పాటు, నితీష్ కుమార్ గారి పేరుతో పాటు కేసీఆర్ గారి పేరు కూడా చర్చకు వస్తుంది. ఎందుకు కాకూడదు చెప్పండి? రాజకీయాలకు ఏది ఏమైందో ఎప్పుడైనా నేను చెప్పిన కదా, శాశ్వత శత్రువులు లేరు, మిత్రులు లేదు. ఇంకో అంశం ఏంటంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీతోనే ఉన్నది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఈడీ సిబిఐలు అనేది కేసీఆర్ గారిపై కన్నెత్తి చూడలేదు. కాళేశ్వరం ఏటీఎం లెక్క మారిందని అమిత్ షా గారు అన్నారు, ఇది కేసీఆర్ కుటుంబానికి. అదే విధంగా నడ్డా గారు అన్నారు. అన్నప్పటికీ మమతా బెనర్జీ మంత్రుల్ని జైల్లో పెట్టినట్టు, లేకపోతే చిదంబరం గారిని జైల్లో పెట్టినట్టు, డికే శివకుమార్ ని జైల్లో పెట్టినట్టు, సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులు, రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు బనాయించినట్లు ఎక్కడా కూడా కేసీఆర్ గారి పైన కన్నెత్తి చూడనివ్వలేదు బీజేపీ నాయకత్వం. మనోహర్ గారు రైట్ అండి, మనకంత టైం లేదు. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, మనోహర్ గారికి, నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ ఆర్య గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఇవాటి బిగ్ టాక్. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.